ప్రభుత్వం చేపట్టిన P4 ముఖ్య ఉద్దేశం గ్రామాలలో బాగా వెనుకబడిన వారి గుర్తించి వారి అభ్యున్నతికి అభివృద్ధి చెందిన వారి ద్వారా సహకారం అందించి లబ్ధి చేకూరే పనులు చేపట్టడం ముఖ్య ఉద్దేశం అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో P4 విధానం పే స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్లతో అర్ధ గణాంక శాఖ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ పాలు పంచుకోవాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలపడం జరుగుతుందన్నారు. అట్టడుగు కుటుంబాల వివరాలు తీసుకొని భాగంగా సెటిల్ అయిన వారి సహకారంతో వారి ఉన్నతికి చేయూతనివ్వడం ముఖ్య ఉద్దేశం అన్నారు. పరిశ్రమల ఏర్పాటులో సహకరించి భూములు ఇచ్చిన రైతుల అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని, దానికి P4 సర్వే ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ P4 సర్వేపై ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కువ మంది సర్వేలో పాల్గొనేలా చూడాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ మరియు రైతు సంఘం నాయకులు పలువురు మాట్లాడుతూ P4 సర్వే మంచిదని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ జనరేషన్కు దోహదపడుతుందన్నారు. రైతులకు అందరకు అర్థమయ్యేలా తెలుగులో ప్రచారం చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్ధ గణాంక అధికారి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ ఏడీ నవీన్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల మా దగ్గర